అర్థమైందా? ఏం భక్తి చేయాలి? ఒకటి శక్తి కలిగిన భక్తి. అర్థమైందా? ఏం భక్తి చేయాలమ్మా? నిజమైన భక్తి చేయాలి. మూడోది తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రమును నిష్కళంకమైన భక్తి చేయాలి. యాకోబు పత్రిక 1:27 మాట్లాడు. చాలే చదవద్దు. కాబట్టి అలాంటి భక్తి చేసి మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలి. రెండవది మన జీవితంలో దేవునికి భయపడుతూ ముందుకు అడుగు వేయాలి. దేవునికి ఎలా ఉన్నారమ్మా? దేవుని విషయంలో దేవుడు అంటే భయపడాలి. ఆయన మందిరం అంటే భయపడాలి. ఆయన వాక్ అంటే భయపడాలి. ఆయన సేవకులంటే భయపడాలి. ఆయన వస్తువులన్నా ఏది ముట్టుకోకుండా భయపడాలి. అప్పుడే నీవు దీవించబడతావు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. కాబట్టి చివరి దినాల్లో ప్రజలు ఇలాగున్నారు. అలా ఉండకుండా మనం జాగ్రత్తగా మన యాత్రలో మంచిగా జీవితం, ప్రభు రాజ్యానికి ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. నీ అవసరాలు తీర్చగలడు. స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు, రాజ్యం ఇస్తాడు, నరకం తప్పిస్తాడు. సాతాను మీద విజయం ఇచ్చినటువంటి దేవుడు, శిలువలో మన కోసం బలి అయినటువంటి దేవుడు. ఇలా ప్రభువును విశ్వసిద్దాం, నమ్మకంగా జీవిద్దాం. తద్వారా పరలోక రాజ్యానికి వారసులు. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించునుగా చెప్తాం. ఆమేన్.